తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శుభాశిష్యులు తండ్రి. కర్మ సిద్ధాంతం చాలా మంది కర్మ కర్మ అని చెప్తా ఉంటారు. ఏ పని చేసినా కలిసి వస్తే పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఇప్పుడు కలిసి వచ్చిందని చెప్తాను. కలిసి రాకపోతే పూర్వజన్మలో ఏదో పాపం చేశాను కర్మ ఇక్కడ నా కర్మరా అంటారు. ఏంటి అసలు కర్మ నిజంగా ఉందా, అనుభవించాల్సిందేనా, అసలు ఇది ఏంటంటారు? అసలు కర్మ అనేటువంటిది ఉంది. కర్మకి అర్థం ఏంటంటే చేయుట. కర్మ అంటే చేయుట. ఇది అర్థం కరెక్ట్గా వినండి. చాలా మందికి కర్మ అంటే రకరకాలుగా చెప్తారు. వాళ్ళని చెప్పేవాళ్ళ నేనేమి ఇది చేయడం లేదు, వారికి తోచింది వాళ్ళు చెప్పారు. నా అభిప్రాయం, నా అనుభవంతో చెప్పేది ఏంటంటే కర్మ అంటే చేయుట అట్లా అనమాట. ఏం కర్మ చేశాడురా వాడు అంటాం, అంటే ఏం పని చేశాడు అని అర్థం. పూర్వజన్మలో ఏం కర్మ చేశాడో, ఏం పుణ్యం చేశాడో చేసేదానికి కూడా కర్మ అంటారు. అది ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అందరూ కూడాను మరి ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరూ బాసులకి దగ్గర కాలేరు. అవును. కొంతమంది పూర్వజన్మ సుకృతం చేత వాడి మాటలు బాస్కి నచ్చి దగ్గర తీసి ఉద్యోగంలో డబ్బులు పెంచి రకరకాలుగా ఉంటుంది. అంటే ఒకరిని మెప్పించేటువంటి గుణం కూడా అది కూడా కర్మకు సంబంధించిందే. చేయుట పూర్వజన్మ కానీ ఇప్పుడు కానీ అన్నీ కూడా కర్మలు, మిగిలిపోయిన కర్మలు, ప్లానింగ్స్ అన్నీ చేయడానికే ఈ జన్మ. ఈ జన్మలో కూడా మనం అవన్నీ జ్ఞానంతో చేసి తెలుసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా, తాను ఇబ్బంది పడకుండా హాయిగా జీవించి ఏదో ఉన్న రోజులు ఉండి, సరే అందరూ మరి వదలాల్సిందే దేహాన్ని, తప్పదు, అలా వదులుతారు. కర్మ మంచి కర్మలు చేయాలి. అవును. అప్పుడు మనకి మంచి జరిగి తీరుతుంది, డబ్బు వస్తుంది, ప్రేమని పొందొచ్చు, ప్రేమించే వాళ్ళు మనకి ఎక్కువ ఉంటారు. ఎందుకు? మనం మంచిగా ప్రవర్తించి మంచి పనులు చేయడం వల్ల. మంచి పనులు చేసే వాళ్ళ శిలాఫలకాలు కూడా పెడుతున్నారుగా. అవును. ఏదో గొప్ప గొప్ప పనులు చేశారు, వాళ్ళు లేకపోయినా ఇప్పుడు గుర్తిస్తున్నాం. అంతే కదా. అంటే మంచి చేశాడని విగ్రహ రూపంలో కూడా పెట్టి పూజిస్తాం. అంటే అర్థం ఏమిటి? ఒకప్పుడు వాళ్ళు చేసిన కర్మ విశేషంగా ప్రజలకి మెచ్చి, ప్రజలకి ఉపయోగకరంగా, తోటి మానవులకి మంచి చేశారు కాబట్టి అది మంచి జరుగుతుంది. ఇది కర్మ సిద్ధాంతం అనేటువంటిది. సిద్ధాంతం అని అనడానికి కూడా అదేమీ లేదు. మీరు ఎంత చేసుకుంటే, ఎంత చేసిన వాళ్ళకి అంత దొరుకుతుంది. అంటే ఏ జన్మ కర్మకు ఆ జన్మలే ఉంటాయంటారా? అది కూడా ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది. బాకీలు ఓకే, పోయిన జన్మ చేసినవి మిగిలిపోతే ఆ ఎండింగ్లో ప్రాణం వెళ్ళేటప్పుడు మిగిలిపోయినవన్నీ ఇప్పుడు ఖచ్చితంగా అనుభవించాల్సిందే అంటారా? మరి అవతారాలు అదే. ఇప్పుడు కృష్ణస్వామి, రాముడు, ఇంకా ముందరికి వెళ్తే బ్రహ్మ, వీళ్ళందరూ కూడా కొంతమంది రాక్షసులకి, రకరకాల మునులకి అందరికీ వరాలు ఇచ్చారు. కొంతమంది మంచి చేశారు, వాళ్ళ గురించి ఇబ్బంది లేదు. కొంతమంది హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు, రావణ బ్రహ్మ లాంటి వాళ్ళు రకరకాలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడాను మరి తప్పుడు పనులు చేశారు, దేవుడి శక్తిని మరి దుర్వినియోగం చేశారు. అప్పుడు స్వామివారు ఏం చేశారు, అమ్మవారు ఏం చేశారు, దుర్గగా వీటికి అవతారాలు ఎత్తి వాళ్ళని సంహరించారు. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ మన వల్ల భగవంతుడు అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఎందుకు? మనం చేసే కర్మల వల్ల, పనుల వల్ల. ఆయన ఇచ్చినడు ఎందుకు? మీరు మెచ్చి మంచిగా ఉండురా నాన్న, మంచి పనులు చెయ్యండి, తోటి మానవులతో మంచిగా జీవించండి అని. మనం ఏమిటంటే ఆకర్షణకు లోనై, అవును, సమాజంలో కొన్నిటి మీద దృష్టి వేరే రకంగా మనం చూసే చూపు, ఆకర్షణలే ముఖ్యం, అహంకారాలు, నాకు ఇది ఉంది, నేనే గ్రేటు, అలాంటివన్నీ కూడా. ఇదేమిటంటే అధికారం వచ్చిన తర్వాత మనిషి మారిపోతాడు. మారకుండా ఉండేవాడే అధికారం వచ్చినా రాకపోయినా మనిషి మనిషిలా ఉండాలి. అప్పుడు వాడు అందరినీ ప్రేమిస్తాడు, అందరూ వాడిని ప్రేమిస్తారు, ఎప్పుడు మర్చిపోరు. అప్పుడు రాక్షసులు వాళ్ళందరి కోసం మళ్ళీ స్వామివారు అవతారాలు వెళ్తడం, అమ్మవారు అవతారాలు వెళ్తడం ఎలాగైందో మనకి ఇప్పుడు కూడా. మనం స్వామివారు 9 అవతారాలు, అమ్మవారు కొన్ని అవతారాలు ఎత్తితే మానవుడు రోజుకి కనీసం ఒక 10 నుంచి ఒక 30 అవతారాల దాకా యావరేజ్గా ఎత్తుతాడు. ఎలా? అమ్మతో ఒకటి చెప్తాడు, భార్యతో ఒకటి అవతారం. ఈ మానవ అవతారం గొప్పది. యాక్చువల్గా భగవంతుడు కూడా ఎత్తిన ఈ రూపాలు. కానీ ఈ కలియుగంలో మానవులు ఏం చేస్తున్నారు? ఆ సమయస్ఫూర్తితో ఏం చేస్తున్నామంటే, చిన్న ఉద్యోగం చేస్తే నామోషిగా, నేనా మంచి ఉద్యోగం చేస్తున్నాను, 50,000 సంపాదిస్తున్నాను, నేనే ఇంపార్టెంట్, కీ రోల్ నేనే, అది ఇది అంటే ఎందుకు? వాడికంటే కొంచెం గొప్ప చెప్పుకోవడం అవసరమా?
నువ్వు నిజం చెప్పడం వల్ల నీకు తక్కువ జీతం ఉందేమో, పాపం మంచి ఉద్యోగం నేను ఇప్పిస్తానని మీ స్నేహితుడు ముందుకు రావచ్చు అవును నిజం చెప్తే. అవును మీరు గొప్ప చెబితే వాడికే బాగుంది, వాడే ఉద్యోగం సరిగ్గా లేకపోతే మిమ్మల్ని అడుగుతాడు ఎప్పుడన్నా వచ్చి. అవును అవును అంటే జరగడానికి అవకాశం ఉంది. ఎస్ అవును అందుకని ఎప్పుడు నిజం చెప్తే సహాయం దొరుకుతుంది, అవును సత్ఫలితము ఉంటుంది. ఎస్ ఇక్కడ కర్మ సిద్ధాంతాలు ఇవి కూడాను ఏమిటంటే మనం గుర్తించాలి. ప్రవర్తన, సత్ప్రవర్తన ఇవన్నీతో పాటు ముఖ్యంగా అవతారాలు మానవుడు ఎత్తకుండా చూసుకోవాలి. మీతో ఒక మాట, ఇంకోరితో ఒక మాట. అవును వ్యాపారంలో ప్రోడక్ట్ మంచి చెప్పండి, అవును అమ్ముడు పోతాయి. అవును అబద్ధాలు చెప్పి అమ్మిస్తే ఇప్పుడు కొనుక్కొని వెళ్తాడు, అది సరిగ్గా పనిచేయదు. అవును మంచి బ్రాండ్ అని కొంటాం, అవును మంచి ఫుడ్ అని ఆర్డర్ ఇస్తాం, అవును మంచి కంపెనీలనే కదా నమ్ముతాం, నమ్మిస్తారు కదా. అంతే కదా మరి. అప్పుడు అవి పని చేయకపోతే నెక్స్ట్ టైం అది వాడు కొనడు, అవును ఇంకోడు కూడా కొననివాడు. అవును. అరే నన్ను మోసం చేశాడు, నేను మోసపోయాను, నమ్మి ఇంత లాస్ అయిందని చెప్తాం కదా. అవును అంటే ఇక్కడ వాడు తప్పుడు సమాచారంతో ఉన్నవి లేని చెప్పి ప్రోడక్ట్ అమ్ముకోవడం. ప్రోడక్ట్ అంటే ఏ వస్తువు అయినా, అవును పళ్ళమ్మినా అంతే, వస్తువులు అమ్మినా అంతే, అవును బట్టలు అమ్మినా అంతే. అవును ఇది అదని కాదు, మనం ఉన్నది ఉన్నట్టు చెప్దాం. మన ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్, అప్పుడు మనకి గుర్తింపు వస్తుంది. ఎస్ వీళ్ళ సామాన్లు బాగుంటాయి, అవును వీళ్ళ ఫుడ్ ఐటమ్స్ బాగుంటాయి, ఫలానా హోటల్ చాలా బాగుంటుంది, బాగా టేస్ట్గా చేస్తారు, మంచి మంచి నాణ్యంగా చేస్తారు అనే పేరు వస్తుంది. Yes, మంచి పేరు రావాలంటే నాణ్యత కావాలి, ప్యూరిటీ కావాలి. అవును అలాగే మంచి మనిషిగా మిగలాలంటే కూడా మీరు సత్యం మాట్లాడాలి, మీరు కల్మషం లేకుండా ఉండాలి, స్వచ్ఛత అనే దానికి మీరు నిదర్శనంగా ఉంటే అవసరం లేదు, డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు. మనం నటులం కాదు కదా. ఎస్ అవును యాక్టర్స్ వేరు, రకరకాల వాళ్ళు వేరు, వాళ్ళు నటించడమే వాళ్ళ వృత్తి. అవును అంతేగాని వాళ్ళు ఆ సినిమా వరకే, అంతే. నాటకాల వరకే, అంతేగాని వాళ్ళు వేరే విషయాల్లో వాళ్ళు మామూలుగానే ఉంటారు. ఎస్ అవును ఎందుకంటే ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ప్రజలకి, సమాజానికి ఆ నటిస్తారు, అంతే. అది తప్పు కాదు, ఆ సినిమా నటన తప్పు కాదు. కానీ ఇక్కడ మోసం చేసే మానవులు మోసం చేసుకునే నటన తప్పు. ఎస్ సింపుల్గా చెప్పా, Yes. ఇంకా చాలా చెప్పచ్చు. మనం విశ్వాసాన్ని, కర్మల్ని మంచిగా చేస్తే మంచిగా మనకి కర్మలు అవి ఫలితాలను ఇస్తాయి. ఎవరిని మోసం చేయకూడదు, ఇన్ని అవతారాలు ఎత్తకూడదు. అంతే. మానవుడిగా ఒక అవతారం ఉండండి, దేవుళ్ళ కంటే ఎక్కువ అవతారాలు ఎత్తుతున్నాం నాన్న. అవునవును సార్. ఆయన 9తో సరిపెట్టాడు, కలికి అవతారం రాబోతోంది, అవును అది వేరు. మనం ఆ రోజు 10 ఎవరు కనపడితే వాళ్ళకి నిజం చెప్పాం, అవును అలా అవతారం ఎత్తుతాం. అవును అది ఎంత ఎదుటివాడు నమ్మిన వాళ్ళు నమ్ముతారు, కొంతమంది ఏం అనలేక అలాగా సరే అంటాడు, వింటాడు, వెళ్ళిపోతాడు. అసలు విషయం వాడికి అర్థమైపోతుంది. అంతే కదా. మీరు ఆడేది అబద్ధం, మోసం, దగా. ఎస్ మీతోటి రాడువాడు, ఎస్ మీకు ఫ్రెండ్షిప్ చేయడు, అంతే కదా. మిమ్మల్ని నమ్మడు. నమ్మకం కావాలంటే మీ ప్యూరిటీ ఉండాలా. వాడికి అసలు విషయం తెలియాలి కదా. అబద్ధం అట్రాక్షన్గా ఉంటుంది, నమ్ముతాం, కానీ ఉపయోగం ఉండదు, క్షణికాలే. ఎస్ అందుకని మన కర్మల్ని మంచి చేద్దాం. ఆ కర్మల్ని మనకి ఊత్వ లోకాల్లో మంచి ప్లేసెస్, మంచి స్థానాలు, మంచి లోకాల్లో మనకి చోటు లభ్యం జరుగుతుంది. స్వర్గాలు ఇలాంటివి ఏవో ఉన్నాయి కదా. ఎస్ మంచి చేస్తే, మంచి కర్మలు చేస్తేనే స్వర్గలోకం, ఎస్ లేకపోతే ఏమీ లేదు. ఇక్కడే కష్టపడుతున్నాం, ఇక్కడ కూడా ఏమిటంటే ఏదో రకంగా సంపాదించి ఎంజాయ్ చేస్తున్నాం. ఆ ఎంజాయ్మెంట్ వల్ల ఆరోగ్యం పాడవుతుంది, మరి ఇతరులను కూడా పాడు చేస్తాము, మనం కూడా పాడవుతాం. ఎస్ తినకూడని తిన్నా రోగం వస్తుంది, అవును చేయకూడని పనులు చేసినా జైలు పాలవుతాం. అంతే కదా మరి. చేయకూడదు కదా. ఎస్ అవును. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచి చేద్దాం, మంచిగా మనుగడ సాగిద్దాం, మన మంచి హృదయంలో పెంచుదాం, ఇతరులకి పంచుదాం, మనం గొప్పవాళ్ళం అవుదాం. ఈ సమాజాన్ని మంచి సమాజంగా, ధర్మ సమాజంగా మనం రూపొందించడంలో మన వంతు మనం కృషి చేసి అందరికీ ఆమోదయోగ్యంగా, అందరూ ఆనందదాయకంగా ఉండేటట్టుగా ధర్మాన్ని కాపాడదాం అనేటువంటిది ముఖ్యోద్దేశం. Yes. అది మనని కాపాడుతుంది. శుభం అండి. ధన్యవాదాలు గురువు గారు.